హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ అదేవిధంగా ఒక విషయం అయితే అడగాలి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వీకెండ్ అయితే వచ్చేసింది. అండ్ అదేవిధంగా వెబ్ సిరీస్ కూడా వచ్చేసింది. నా పేరు మీనాక్షి. వెబ్ సిరీస్ ఎపిసోడ్ 8 గురించి అయితే మాట్లాడుకుందాం. అదేవిధంగా ఎపిసోడ్ 9 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. అండ్ ఒకవేళ వెబ్ సిరీస్ చూడకపోతే మాత్రం దయచేసి చూడండి. అండ్ అదేవిధంగా వెబ్ సిరీస్ అయితే ఎంత బాగుందో నా మాటల్లో వినండి. అండ్ అదేవిధంగా తెలుసు కదా, లాస్ట్లో ఏం చెప్తాను, రిలీజ్ డేట్. ఒకవేళ మీకు లాస్ట్లో డైరెక్ట్గా రిలీజ్ డేటే కావాలి అంటే మాత్రం మీరు డైరెక్ట్గా రిలీజ్ డేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? అండ్ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది? మెయిన్గా 4 పాయింట్స్ అయితే చెప్తా కదా ఇప్పుడు. మ్యూజిక్ అండ్ హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా చేశారు, ఐ మీన్ ఎలాగా పర్ఫామ్ చేశారు అన్న దాని గురించి అయితే చెప్తా కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. వెబ్ సిరీస్లో మ్యూజిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నిజంగా అవసరం. హీరో ఫ్రెండ్ ఎవరైతే ఆఫీస్ మెట్ ఉన్నారో ఆయన కామెడీకి నిజంగా నిజం ఎవరైనా నవ్వాల్సిందే. కానీ అలాంటి ఫ్రెండ్ ఎక్కడ దొరకరు. ఎందుకంటే మనకి ఫ్రెండ్ దగ్గర నుంచే క్వశ్చనింగ్ అనేది, మనకి కొన్ని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు దొరకవు. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది కదా. సేమ్ దాంట్లో కూడా వెబ్ సిరీస్లో కూడా ఆ క్వశ్చన్ అనేది తన ఫ్రెండ్ రేస్ చేయకపోతే తనైతే ఆన్సర్ ఫైండ్ చేయడానికైతే అవ్వేది కాదు. అండ్ ఒకవేళ మ్యారేజ్ అయిపోయినా కానీ ఇంకేం చేసేది ఉండదు. ఆ విధంగా అలాగా జరుగుతా ఉన్నది వెబ్ సిరీస్ అయితే. మ్యూజిక్ అయితే మాత్రం బాగుంది. అండ్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, వీళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడుకున్నారు అన్నదైతే మాత్రం చెప్పలేదు. రివీల్ చేసుంటే మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేస్తారేమో. అప్పుడు తానుగా భావన లవ్ చేయడానికి ఏమైనా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎపిసోడ్ 9లో అయితే అవబోయే ఛాన్స్ అయితే ఉంటుంది కన్ఫామ్గా. అది ఇంకా అంత అప్డేట్ అయితే రాలే. అండ్ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ అయితే మాత్రం వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ అయితే వచ్చింది. అదేలాగా ఈ వీడియోలో చెప్పేబోతా కాబట్టి. అండ్ ఎంతమంది వెబ్ సిరీస్ చూసారు? ఎపిసోడ్ 8 ఎంతమంది చూసారు? ఎంతమందికి నచ్చింది? అండ్ మీ 1 to 8లో ఏ వెబ్ సిరీస్ బాగా నచ్చింది? నాకైతే మాత్రం 1 to 8లో నాకు 6th అండ్ 8th అనేది కొంచెం బాగుంది. అంటే ల్యాగ్గా లేకుండా కొంచెం ఓకే అని అనిపిస్తుంది. మరి మీలో ఎవరన్నా ల్యాగ్గా ఫీల్ అయ్యానని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి గైస్. లైక్ హీరోయిన్కి ఇంకా చాలా టైం పడుతుంది లైక్ అర్థం అవడానికి అన్నది వెబ్ సిరీస్లో అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. స్లోగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే లవ్ చేస్తున్నానో అని అన్న పర్సన్ ఆల్రెడీ కొన్ని మాటలు అయితే వదిలేశాడు కాబట్టి మనకు అక్కడే ఒక హింట్ అయితే దొరికింది. లైక్ ఎప్పటికన్నా కానీ బాగానే పెళ్ళి చేసుకుంటుంది అని చెప్పి. మరి మరి మీలో కూడా చాలామంది అలాగే ఫీల్ అవుతే ఓకే, మీరు కూడా నాలాగా ఆలోచిస్తున్నట్టు. అండ్ ఇప్పుడు వరకు అయితే వెబ్ సిరీస్ ఎపిసోడ్ 8 గురించి అయితే ఇదైతే మాత్రం మేజర్గా జరిగే థింగ్స్. నెక్స్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా? మోస్ట్లీ అయితే పెళ్ళి అయితే చేసుకుంటారు కన్ఫామ్గా, బావ మరదలు ఇద్దరు. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఎంతమంది అగ్రీ చేస్తారో చూస్తా. ఏంటనంటే క్వశ్చను, ఇప్పుడు చాలామంది అంటారు కదా, లైక్ రిలేటివ్స్లోనే పెళ్లి చేసుకుంటే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల మేము బయట వాళ్ళని చూసుకుంటాం కానీ ఇంట్లో వాళ్ళని చూసుకోమని. దానికి మీ ఉద్దేశం ఏంటి? లైక్ మీ ఒపీనియన్ అయితే షేర్ అయితే చేయండి. ఎవరైనా పర్లే, ఎవరు ఎలాగైనా షేర్ అయితే చేయొచ్చు. కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయొచ్చు. ఇదైతే మాత్రం ఒక చిన్న క్వశ్చన్ నాకైతే మైండ్లో ఎప్పటి నుంచి రన్ అవుతుంది. కొంతమంది అలా అంటారు, కొంతమంది ఎలా అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నదైతే మాత్రం నా దగ్గర అయితే ఆన్సర్ అయితే లేదు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలని అంటే. అండ్ ఫ్యామిలీ మెంబర్స్గా ఫ్యామిలీలో ఇస్తున్న వాళ్ళు క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. వాళ్ళ మదర్ క్యారెక్టర్ అయితే ఇంకా బాగుంది. అండ్ వాళ్ళ బ్లడ్ రిలేషన్ కోసం చాలా అంటే చాలా మంచిగా ఆ, చెప్పడం అనేది బాగుంది. అది కూడా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇంకా చెప్పాలని అంటే ఆ బైక్, హీరో వాడుతున్న బైక్ ఏంటో గెస్ట్ చేయొచ్చు. అంటే నాకు అంత ఐడియా లేదు బైక్ మీద, అండ్ గెస్ట్ చేయొచ్చు.
అండ్ ఇప్పటి వరకైతే వెబ్ సిరీస్ గురించి అప్డేట్ అయితే మాత్రం ఇది ఎపిసోడ్ 8 గురించి అయితే. ఎంతమందికి నచ్చింది? ఐ నేను ఇప్పటి వరకు ఒక కామెంట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే ఎవరి దగ్గర నుంచి. కానీ లైక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా లైక్ చేయడం అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బాగా షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికైతే మాత్రం. అండ్ వాచ్ చేయండి. కంప్లీట్‌గా వాచ్ చేయడానికైతే ట్రై చేయండి. బికాస్ ఏంటంటే ప్రతి వెబ్ సీరీసు చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి తీస్తారు. అండ్ అదేవిధంగా నేను కూడా చాలా ఎఫర్ట్ పెట్టే వెబ్ సీరీస్ గురించి డీటెయిల్స్ అవన్నీ నేను మన ఛానల్‌లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఉత్తినే ఏమీ చేయడం లేదు గైస్. చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టే వీడియోస్ అయితే చేస్తున్నా. ఇదివరకు 3 మినిట్స్ చేసేవాడిని. ఇప్పుడు అరౌండ్ ఒక 8 మినిట్స్ వరకు చేయడానికైతే ట్రై చేస్తున్నా. బికాస్ ఏందనంటే 3 మినిట్స్‌కి అంత రీచ్ రావడంలే. అట్‌లీస్ట్ 8 మినిట్స్ కన్నా రీచ్ వస్తదా లేదా అన్నదైతే మాత్రం చేద్దాం అని చెప్పి చేస్తున్నా. యాహ్! ఇంకా లాగ్ చేస్తే బాగోదు. అండ్ ఇప్పటి వరకైతే అప్డేట్ అండ్ ఎపిసోడ్ 8 గురించి ఈ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్‌లో ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? అన్న దాని గురించి నన్నడిగితే నేనైతే ఒకటే చెప్తా. నాకైతే హీరో క్యారెక్టర్ బాగా నచ్చింది. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఇంకా బెటర్‌గా ఎవరినైనా పెట్టుంటే బావుండు అన్న థింగ్ అయితే ఉంది. కానీ మీకు కూడా చాలామందికి అదే ఫీలింగ్ ఉంటే మాత్రం ప్లీజ్ డూ కామెంట్. ఒక సేమ్ ఐడియాతో మీరు కూడా ఉన్నారని అనుకుంటా. కానీ హీరోయిన్ కొంచెం కొన్ని కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్ అనేది సరిగ్గా పలకడంలే అన్నది నేనైతే ఫీల్ అయ్యా. మరి మీరేమనుకుంటున్నారు? అన్నది మీకు వదిలేస్తున్నా గైస్. అండ్ అంతే గైస్, ప్రెజెంట్ అయితే అంతవరకైతే క్లియర్. మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ మొత్తం అంతా సూపర్ అయితే ఉంది. మిగతాది ఏదైతే వీళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ కొన్ని కొంచెం అయితే లాగ్ అయితే ఫీల్ అయ్యా నేనైతే. కొంచెం ఒక పర్టిక్యులర్ ఒక 10-15 సెకండ్స్ కానీ, 10 మినిట్స్ కానీ, 2 మినిట్స్ మినిమమ్ 2 మినిట్స్ అయితే నేను ఫీల్ అవ్వడం అయితే జరిగింది. లైక్ కొంచెం లాగ్‌గా అనిపిస్తుంది అని. అది నా పర్సనల్‌గా అయితే చెప్పాలనుకుంటున్నా మీకు. అందుకే చెప్తున్నా. అండ్ ఎపిసోడ్ 9 ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అనంటే కన్ఫర్మ్‌గా 16థ్ ఆగస్ట్‌న అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈవినింగ్ అరౌండ్ 6:00 అయితే రిలీజ్ అవ్వబోతది. కన్ఫర్మ్‌గా 6కి గానీ, 5:30 గానీ అయితే రిలీజ్ అవ్వడం అయితే మాత్రం పక్కా. లాస్ట్ వీడియోకి సేమ్ డేట్ అయితే కరెక్ట్‌గా రిలీజ్ డేట్ అయితే చెప్పా. చాలామంది వాచ్ చేశారు. అండ్ చాలా మంచిగా అందరికీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి వీడియోకి మీకు చాలా అంటే చాలా నేను రుణపడిపోయి ఉంటున్నాను. ఏంటంటే ప్రతి వీడియో మీరు అంత మంచిగా బూస్ట్ చేస్తూ, అంత మంచిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ. రియల్లీ చాలా హ్యాపీగా అయితే నాకైతే ఉంది. అండ్ ఇంకా కంటిన్యూ అవుదాం. అండ్ మనం నియర్ టు 10K సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకా 10K సబ్స్క్రైబర్స్‌ని కంప్లీట్ చేసి మనం 10K ఫ్యామిలీ అయితే అయిపోతాం. అండ్ మరి ఇంకెందుకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ లవ్ యూ ఆల్ అండ్ జై హింద్. బై.